వెనిస్ నీటిలో తేలియాడే కలల నగరం. ఒకసారి ఊహించండి, రోడ్లన్నీ నీటితో నిండిపోతే, కార్ల బదులు పడవలు నడిస్తే, ప్రతి మూల ఒక సజీవ చిత్రంలా కనపడితే, ఇదే ఇటలీలోని వెనిస్. శతాబ్దాలుగా ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తున్న తేలియాడే నగరం. ఈ వీడియోలో మనం వెనిస్ గురించి తెలుసుకుందాం. దీన్ని సిటీ ఆఫ్ కెనాల్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతి విభిన్నమైన రొమాంటిక్ నగరాల్లో ఒకటి. చరిత్ర నుండి అద్భుతమైన నిర్మాణాలు, అలాగే దాగి ఉన్న రహస్య ప్రదేశాల వరకు వెనిస్ ఎందుకు ప్రత్యేకమో చూద్దాం. వెనిస్ ప్రత్యేక జలమార్గాలు. వెనిస్ అనేది 100కి పైగా చిన్న దీవులపై నిర్మించబడింది. దాదాపు 150 కాలువలు, 400 వంతెనలు ఈ నగరాన్ని కలుపుతున్నాయి. అందులో ప్రసిద్ధిగాంచినది గ్రాండ్ కెనాల్. ఇక్కడ కార్లు, బస్సులు ఉండవు. కేవలం గోండోలాలు, వాపోరెట్టో, చిన్న పడవలే ప్రయాణానికి వాడతారు. చారిత్రక మరియు సాంస్కృతిక సంపద. మధ్య యుగాల నుంచి వెనిస్ వాణిజ్యం, సంస్కృతి కేంద్రంగా నిలిచింది. బంగారు మొజాయిక్స్తో మెరిసే సెయింట్ మార్క్స్ బసిలికా, శక్తివంతమైన పాలకుల నివాసమైన డోజస్ ప్యాలెస్ ఈ నగర చరిత్రను తెలియజేస్తాయి. ఇంకా వెనిస్ కార్నివల్ ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు రంగురంగుల మాస్కులు, వేషాలు వేసుకుంటారు. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయం. దాగిన అందాలు మరియు స్థానిక జీవనం. ప్రసిద్ధ ప్రదేశాల పక్కన వెనిస్లో ప్రశాంతమైన వీధులు, కళాకారుల వర్క్షాపులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. బురానో దీవి రంగురంగుల ఇళ్లతో ప్రసిద్ధి. మరొకటి మురానో, గాజు పనితనానికి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. సవాళ్లు మరియు వెనిస్ భవిష్యత్తు. సముద్ర మట్టం పెరగడం వల్ల వరదలు, అలాగే అధిక టూరిజం వెనిస్కు పెద్ద సమస్యలు. మోసే ప్రాజెక్ట్ అనే ఫ్లడ్ బ్యారియర్ సిస్టమ్ ఈ నగరాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అయినా కూడా వెనిస్ ప్రతి సంవత్సరం మిలియన్ల మందిని ఆకట్టుకుంటూనే ఉంది. వెనిస్ కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభవం, ఒక కళ, మానవ సృజనాత్మకతకు గుర్తింపు. వంతెనలపై నడవడం, గోండోలాలో ప్రయాణం, లేక కేవలం లాగూన్ దగ్గర సూర్యాస్తమయం చూడడం, ఏది చేసినా వెనిస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ధన్యవాదాలు. మళ్ళీ మరో ప్రయాణంలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. ఇలాంటివి మరిన్ని అద్భుతమైన ట్రావెల్ కథలు మిస్ కాకుండా చూడండి.